33-34 వారు కపాలమడబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. 196వ కీర్తన పల్లవి మొదటి చరణము. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రాలు. ప్రియ సంగమా, కరెక్ట్గా మరి చరిత్రకారులు చెప్తున్నారు. ఒక నిమిషం ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రం తండ్రి, వందనాలు అయ్యా. మా రక్షకుడు విమోచకుడు చెప్పిన మాటలను మాకు గుర్తు చేస్తామని యోహాను సువార్తలో మీరు బయలుపరిచారు. అవునైనా మా తండ్రి బయలుపరిచిన మాటలను మాకు బోధించి నిత్యమైన నీ వెలుగులో నడిపించుమని, పాపులమైన మమ్మల్ని క్షమించి నీ రక్త ప్రోక్షణతో కడిగిన దేవా, మమ్మల్ని నీ వెలుగులో నడుపుమని యేసు ప్రభు నామమున అడుక్కుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం ఇందాక చదువుకున్నాం మొదటి మాట, శిలోమాను మీద ప్రభువులో వారు వేలాడి మనతో మాట్లాడిన మొదటి మాట. ఇట్ ఈస్ ది ఏమంటారంటే ఇట్ ఈస్ ఎ ప్రేయర్. ఇది ప్రార్థన. దేవునికి మొట్టమొదటిగా శిలువ పైన యేసు ప్రభుల వారు, కుమారుడైన దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ఈయన క్షమాపణ అడుగుతున్నాడు. ఏ స్థితిలో క్షమాపణ అడుగుతున్నాడంటే, ఆయన్ను కొడుతూ హింసిస్తూ చంపనైనున్న వారి కొరకు ఈజ్ ప్రేయింగ్ టు ది గాడ్. ఏం ప్రార్థన చేస్తున్నాడమ్మా? నన్ను వీరు కొడుతున్నారు, వీరు నన్ను దండిస్తున్నారు, వీరు హింసిస్తున్నారు, నన్ను చంపుతున్నారు తండ్రి, కానీ వీరు ఏం చేయుచున్నారు వీరు ఎరుగరు, వీరిని క్షమించుమని ప్రార్థిస్తున్నాడు. ఎవరైనా ప్రాక్టికల్గా ఆలోచిస్తే, ఎవరినైనా కొడుతుంటే, ఎవరైనా తిడుతూ ఉంటే, ఎవరినైనా మనం హింసిస్తుంటే, వాడిని పట్టుకొని నలుగురు కొడుతుంటే వాడు ఏం చేస్తాడు? అయ్యా 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 నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను కొట్టద్దండి అయ్యా, అయ్యా నన్ను విడిపించండి అయ్యా, నేను తప్పు చేశానయ్యా, నీ పాళ్ళు పట్టుకుంటానయ్యా, విడిపించండి అయ్యా అంటారు. అన్యాయమైన తీర్పు నొందిన దేవుడు, అక్రమాకారుల చేతికి అప్పగింపబడిన ప్రభువు, ఆయన శిలవమాను మీద వ్రేలాడుచు ఆయన తండ్రిని సంబోధిస్తున్నాడు. ఆయన హింసించే వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. అయ్యా వారిని క్షమించుమని ప్రార్థిస్తున్నాడు. ఈ మొదటి అంశం, ఆయన శిలోమాను మీదకి క్షమాపణ ఎందుకు తెచ్చాడంటే, మరి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. ఆదాము హవ్వ ఏదేను వనములో పాపం చేసినప్పుడు, ఆ ఫలం తినద్దు అన్నప్పుడు, ఆ ఫలాన్ని తిన్నప్పుడు యెహోవా దేవుడు దిగివచ్చి వారిని ఆ సాయంత్రం శపించిన విధానాన్ని బట్టి మరణమవుతున్నాం, శాపగ్రస్తులం. అదే సమయంలో ఆదాము హవ్వ తండ్రితో క్షమాపణ అడిగింటే, తండ్రి మేము తెలియక తిన్నాం, అయ్యా క్షమాపణ అడగని మన పితరులు తెచ్చిన ఈ మరణం గురించి, ఈ మరణ శాసనం వ్రాయబడిన దాన్ని బట్టి గురించి, ఈ శాపము గురించి మనకు దేవుడు గుర్తు చేస్తున్నాడు శిలోమాను మీద. క్షమాపణ అన్నది మొదటి ఐటమ్. క్షమాపణ లేకే ఈరోజు మనమంతా ఏమవుతున్నాం? మరణమవుతున్నాం. మన పితరులు ఆదాము హవ్వ మరి ఆనాడు క్షమాపణ అడిగింటే ఈరోజు మనకు మరణించే వాళ్ళం కాదు. ఒక్క మారు గుర్తు చేస్తున్నాడు దేవుడు. అందుకనే అయ్యా ఆయన హింసింపబడుతూ, ఆయన కొట్టబడుతూ, ఆయన వేధింపబడుతూ, మరణమవుతూ, అయ్యా వీరిని క్షమించు. ఈ మానవులకు మరి నిరర్ధకమైన పాప క్షమాపణ అనే పదములో నిరర్ధకం చేస్తున్నారు వీరు. దే ఆర్ లివింగ్ ది ఎక్స్క్యూజ్.
పాపాన్ని వదిలి బతుకుతున్న ఈ మానవాళిగా ఉండమని నేను కోరుకుంటే క్షమాపణ అడగని ప్రజలుగా జీవిస్తున్నారు వీరు. ఇంత హింసిస్తున్నారు. యేసు ప్రభుల వారిని శిలోమాను మీద వేలాడి ఆయన ఉదయం 8 గంటల నుంచి ఉపోద్ఘాతంలో కొంచెం చెప్పాల్సి వస్తుంది. మరి మనము మహాబేస్తవారం సాయంత్రం ఎక్కడున్నాడు ఇందాక తెలుసుకున్నాం. ఎక్కడున్నాడమ్మా యేసు ప్రభుల వారు? ఎక్కడున్నాడు? మహాబేస్తవారం సాయంత్రం ఆయన గెస్సెమనే తోటకి వెళ్ళాడు. ఆయన అలవాటు ఆయనకు. గెస్సెమనే తోటలో ఏం చేస్తున్నాడు? ఈజ్ ప్రేయింగ్. ప్రార్థన చేస్తుంటే చెమట బిందువు ఏమైపోయింది నాన్న? రక్తపు బిందు అయిపోయి పడిపోయింది. తండ్రిని అడుగుతున్నాడు, అయ్యా నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుండి తీసివేయమంటున్నాడు. మరి ఆ గెస్సెమనే తోటలో ఎవరు వచ్చారండి? ఆయన శిష్యుడు యూదా ఇస్కరియోతు ఎవరిని తీసుకొచ్చాడు? అయ్యా మరి రాను వారిని, బంట్రౌతులను, జనాన్ని తీసుకొచ్చాడు. ఎలా వచ్చాడు? మరి పెద్ద పెద్ద గుదియ బండలు, కట్టెలు, కత్తులు తీసుకొచ్చాడు ఆయన మీదకి. యేసు ప్రభు అంటున్నాడు, ఇస్కరియోతు నన్ను ముద్దు పెట్టుకోనికి వచ్చావా? నా శిష్యుడా, నా ప్రియుడా? ఏం నాన్న, దినాం నేను దేవాలయంలో ఉండేవాన్నే కదా. నన్ను పట్టుకోవడానికి ఓ బందిపోటును పట్టుకున్నటకై వచ్చినట్లు గుదియ బండలు, కట్టెలు, కత్తులు తీసుకొని వచ్చారే. కదండి, తీసుకెళ్ళిపోయారు. యేసుప్రభుని పట్టుకొని తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళారమ్మా? మొట్టమొదట ఇందాక విన్నారు, ప్రధాన యాజకుని ఇంటికి వెళ్ళారు. కైప ఇంటికి వెళ్ళారు. కైపతో ఏమంటున్నారు వాళ్ళు? వెళ్ళి యేసు ప్రభు నిలబెట్టి ప్రశ్నలు వేస్తున్నారు, ఏమన్నా తప్పు దొరుకుతుందేమో. నువ్వు దేవుని కుమారుడా? ఎస్, నువ్వు అన్నట్టే. మీరు నమ్మరయ్యా, నేను చెప్పినా నమ్మరు దేవుని కుమారుడని. ఇక్కడున్న వాళ్ళల్లో కొందరు ఇంకా నమ్మరు. ఆయన ఏమంటున్నాడంటే, ఆ తండ్రి మహిమతో కూర్చున్నప్పుడు, నేను ఆయన కుడి పార్శ్వన కూర్చున్నప్పుడు మీరు నమ్ముతారు, అప్పుడు తీర్పు తీరుస్తాను. అంతవరకు మీరు నమ్మరు అని గుర్తు చేస్తున్నాడు ఆ జనాంగంతో. నిజమేనండి. ఆ శిలవమాని మీద ఆయన వేలాడి ఆయనని 8 గంటలకు శిలువ మోయిస్తూ 145 కేజీల ఆ యొక్క శిలోమానును ఆయనను యెరూషలేము వీధుల గుండా 1 గంట ముగించి 9 గంటలకు ఆయనను సిలువేశారట. 9 గంటలకు ఆయనను సిలువేస్తే 3 గంటల వరకు 6 గంటల సేపు శిలోమాను మీద వేలాడాడు ఆయన. ఆయన ఈ చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే, ఇది ముఖ్యంగా ఇదే రోజు 33వ సంవత్సరం ఇదే గురువారం రోజున ఆయనను సిలువేశారంట. కరెక్ట్గా ఇప్పటికి 1993 సంవత్సరాలు అయిందంట ఆయనను సిలువేసి చరిత్రకారులు చెప్తున్నారు. ఇది ప్రపంచంలో క్యాలెండర్లో అరుదుగా వస్తుందంట. ఈ దినమే యేసు ప్రభుల వారిని సిలువేసిన దినం. ఆ రోజు గురువారమే, ఆ శుక్రవారమే, ఆ రోజు శుక్రవారమే, ఈరోజు శుక్రవారమే ఇదే క్యాలెండర్లో బయలుపరచబడిందట. నిజమే, మనం శిలువ సాన్నిధ్యంలో ఉన్నాం. ఆయన శిలోమాను మీద వేలాడుతున్నాడు. ఆయన అట్లా శిలోమాను మీద వేలాడుతూ ఆయన అరిచేతుల మీదను అరికాళ్ళ మీదను శిలోమాను మీద మేకులతో దిగ్గొట్టపడి వేలాడదీసిన ఆయన మ్రాను మీద వేలాడుతూ ఆయన అలా చూశాడంట. చూస్తే అక్కడ ఎవరున్నారంట? అందరూ ఉన్నారంట. ఆ శిలోమాన్ దగ్గర ఎవరెవరు ఉన్నారో ఆయన గుర్తు చేస్తాడు మనకు. నేడు ఆయన ఏమంటాడంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే, అక్కడున్న చేరిన వాళ్ళందరినీ చూస్తే ఆయన గుర్తుకొచ్చారంట. ఆ రోజు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు ప్రార్థన చేసి వడ్డించి ఇచ్చాడు. వాళ్ళు ఉన్నారంట. ఆ యొక్క పిలాతు దగ్గర సిలువ వేయమని కేకలు వేసిన వారు ఉన్నారంట. ఆయన గడ్డపు ఎంట్రుకలను పీకిన వారు ఉన్నారంట. ఆయన ఈపున కొరడాలతో కొట్టిన బంట్రోతులు ఉన్నారంట. ఆయనను చిత్రహింస చేసిన వారందరూ అక్కడే ఉంటే ఆయన గుర్తు చేసుకున్నాడంట. ఏం మాట గుర్తు చేసుకున్నాడండి? తండ్రి, వీరేం చేస్తున్నారో, నన్ను కొట్టారు, తిట్టారు, ఎంటుకలు పీకారు, వీరు నన్ను అవమానించారు, ఇంత చేసినా వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుమని ప్రార్థిస్తున్నాడంట. నిజమేనండి, ఓసారి ఆలోచించాలి. మనము కూడా మన పాపముల నిమిత్తమై ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి?
పాప పరిహారార్థ బలి పశువుగా ఆయన తన ప్రాణాన్ని, తన శరీరాన్ని అర్పించడానికి వచ్చాడు. ఆయన మనల్ని పునీతులు చేయుటకై ఆయన వచ్చాడు. మన పాప సంహరణ చేయడానికై వచ్చాడు. ఆయన ఈరోజు మనల్ని కూడా చూస్తున్నాడు. ఎన్ని గుడ్ ఫ్రైడేలు చూశారు వీళ్ళు. 1933 సంవత్సరం నుంచి గుడ్ ఫ్రైడేలు జరుగుతున్నాయి ఈ ఆలయంలో. తరాలు వెళ్ళిపోయారే, జనాలు మారుతున్నారే. ఉన్న జనం ఎన్ని సంవత్సరాల నుంచి గుడ్ ఫ్రైడే చేస్తూ మారక, క్షమాపణ అడగక, మరి ఆ పాపము చెయ్యక, చేసిన పాపాన్ని చేయక ఎంతమంది బతుకుతున్నారు ఆయన చూస్తున్నాడట. మనము అక్కడున్న రాను వారు అంటున్నారంట, యేసుని హేళన చేస్తూ, నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, యు మస్ట్ కమ్, నువ్వు రావాలి అని పిలుస్తున్నారట. నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. ఆ మాటలు అంటున్న ఆ మనుష్యులు, ఆ మాట అంటున్న ఆ బంటవతులను మరి ఆయన చూస్తూ ఆయన గుర్తు చేసిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక క్షమించు. ఆ పక్కనే ఉన్నాడు దొంగ, కుడి పక్కన. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దొంగ మనసు చెలించింది. ఏమన్నాడు ఆయన? ఆయన ప్రార్థనకు, అయ్యా నిజమేనయ్యా, నేను పాపినై దొంగనై ఈ స్థితికి వచ్చాను కనుక తండ్రి యేసయ్యా నన్ను జ్ఞాపకము చేసుకో. ఏమంటున్నాడండి ఆయన? నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను క్షమించు అనే మాటకు గాను నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. మరి నిజంగా మనం ఆలోచిద్దాం. మనము పాప క్షమాపణ నిమిత్తమై మన కోసం శిలువ మీద మరణించి మన మరణాన్ని జయించి లేచిన యేసు ప్రభు సాన్నిధ్యంలో మనం ఉన్నాం గనక మనం స్థితి ఎలాగుంది? ఆయన శిలువ మీద మన కోసం తండ్రిని అడుగుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. మరి మన స్థితి ఎలాగుంది ఒక్కసారి ఆలోచిద్దామండి. ఆయన వ్రేలాడింది మన కోసం, ఆయన శిలోమాను మీద వ్రేలాడింది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 23వ వచనంలో, శాపగ్రస్తుడు శాప విమోచన కావాలంటే మ్రాను మీద వ్రేలాడాలి. మనమందరము శాపగ్రస్తులం. ఆదాము హవ్వ చేసిన శాపం మనందరి మీద తాండవిస్తుంది. ఆ శాప విమోచన జరగాలంటే మన కోసం ఒకరు ఆ శిలోమాను మీద వ్రేలాడాలి, ఆ మాను మీద వ్రేలాడాలి. అందుకోసమే ఆయన శాపగ్రస్తుడై ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికై ఆ శిలోమాను మీద వ్రేలాడాడు ఆయన. మరి ఒక్క మాట అంటాడండి అపోస్తులైన పౌలు, చాలా గొప్ప మాట గుర్తు చేస్తాడు. ఏం గుర్తు చేస్తాడంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, దేవుని జ్ఞానము మర్మమైనట్టు బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగైండును జగత్తు ఉత్పత్తికి ముందుగానే, అయా ప్రపంచం సృజింపబడక మునికే, మానవులు సూర్య చంద్రులు నక్షత్రాలు సృజింపబడక మునిపే. చదువునన్నా, దేవుడు మన మహిమ నిమిత్తమై నియమించాడంట. పరలోకంలోనే ప్రణాళిక నియమింపబడింది. అది లోకాధికారులకు, పిలాతుకు, ఆ యొక్క మరి ప్రధాన యాజకునికి, అక్కడ ఉన్న జన సమూహానికి తెలియదు. వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. నిజమేనండి. ఆ శిలువ యజ్ఞం జరగడాని కోసమే, మన అందరి పాప విమోచన జరగడాని కోసమే ఇది మహిమ కరుడగు దేవుడు మరి దాన్ని గుప్తంగా ఉంచాడు. ఆనాటి జ్ఞానులకు బోధపరచక మరి ఆయన దానిని గుప్తముగా ఉంచాడు. కనుక ఆయన ఆ పరలోకంలో నియమింపబడిన ఆ యొక్క శిలువ యజ్ఞాన్ని మరి ఆయన నెరవేర్చుటకై ఈ లోకానికి రావడం జరిగింది. ఆదాము హవ్వ చేసిన ఆ శాపము నిమిత్తమై మన కోసం శిలోమాను మీద శాపగ్రస్తుడై వేలాడబడాల్సి వచ్చింది. అలాగే అక్కడున్న వారందరినీ తన యొక్క శిలువ యజ్ఞము చేత రక్షింపబడ్డానికి ఆయన అందరి కోసము క్షమాపణ అడుక్కుంటున్నాడు. ఆయన మరి దేవుని తండ్రిని ఆయన మరి గొప్ప ప్రార్థన చేస్తూ,
అక్కడున్న దొంగను మారుస్తూ ఈరోజు మనల్ని కూడా దేవుని సాన్నిధ్యంలోకి మలుచుకోవడానికై ఆయన మరి గొప్ప ప్రార్థన చేస్తున్నాడు. అందుకే అంటాడు కదా, యేసు ప్రభు ఎక్కడి నుంచి ఎందుకోసం వచ్చాడు? యోహాను ఏమంటాడు? బాప్తిసం ఇచ్చి యోహాను ఏమంటాడండి? లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు ఆయన. లోక పాపం మోసుకుంటూ ఆయన శిలువ మీద వేలాడిన దేవుడు ఆయన ఒక మాట అనుకుంటున్నాడంట మనసులో. వారందరినీ చూసి ఏమనుకుంటున్నాడంట? ఇంకా వెలిగింపబడలేదు వీళ్ళు, నేనైతే ఎందుకోసం వచ్చాను ఈ లోకానికి? నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చి ప్రతి వారిని వెలిగించుచు ఏం చేయాలనుకున్నాడు? బయలుపరచాలనుకున్నాడు. పరలోకాన్ని, నిత్య జీవాన్ని వెలుగులో నడిపించాలనుకుంటున్న దేవుడు ఆ శిలువమాను మీద గుర్తు చేసుకుంటున్నాడు. మనము వెలిగింపబడ్డామా? వెలిగింపబడితే మన దగ్గర అన్యాయము, అక్రమము, పాపము, ద్రోహము, దొంగతనము, మరి అబద్ధ సాక్ష్యాలు ఇవన్నీ చేస్తూ బతుకుతుంటామా? ఒకవేళ ఈ వెలిగింపబడి ఉంటే అట్లీస్ట్ ఈ శిలువ సాన్నిధ్యంలోనైనా, ఆ మహిమగల దేవుని వెలుగులోనైనా మనం వెలిగింపబడాలి. మనం మారాలి, మనకు మార్పు రావాలి. మనం పాపముల నుండి ఇక పాపము చేయక ముందుకు సాగాలి. ఆయన పాపక్షమాపణ చేయలేకనా తండ్రిని అడుక్కుంటున్నాడు. ఓ పక్షవాతం కలిగిన వాణిని అయ్యా ఆయన బోధ చేస్తున్న ఇంటి పైకప్పు తీసి అక్కడి నుంచి కిందికి దించితే ఆయన ఏమన్నాడండి పక్షవాతం కలిగిన వానితో? నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి, లే నీ పరిపెత్తుకుని చుట్టుకొని వెళ్ళిపో అన్నాడు. ఏసి రానవే వెళ్ళిపోయాడు అతను. అంతేకాదు ఆ బెతెస్దా కోనేటి దగ్గర 38 ఏళ్ళు పడి ఉన్న ఆ పక్షవాతం కలిగవానితో ఏమన్నాడైనా? అయ్యా నీ పరిపెత్తుకో, నీ పాపాలు క్షమింపబడినాయి, ఎస్ గో ర్యాన్, వెళ్ళిపోయాడు. ఆ పాపపు స్త్రీతో ఏమంటున్నాడు? అమ్మా నీ పాపములకు తగిన పరిహారం నేను కూడా నీకు ఇవ్వను, నువ్వు ఇక మారు, ఆ పాపం చెయ్యొద్దు అంటున్నాడు. పాపములు క్షమించే అధికారం భూమి మీద ఎవరికి ఉంది? మనుష్య కుమారునికి ఉంది. ఆయన దగ్గర ఉన్న తండ్రిని ఎందుకు అడుగుతున్నాడో ఈ మర్మం గురించి ఒక్కసారి మీరందరూ ఆలోచించాలి. హిట్లర్ ఏం చేశాడంట తెలుసా? యూదులందరినీ ఊచకూత కోయించాడు. హిట్లర్ గొప్ప మరి యూదుల మీద దండయాత్ర చేసి లక్షల మందిని చంపించాడు. అప్పుడంట ఆ జర్మనీ ప్రదేశానికి పక్కలో ఒక గ్రామంలో యూదులు పరిగెత్తుకుంటా వచ్చి వారంతా ఒక ఇంట్లో జొరబడ్డారంట. ఆ యూదులు జొరబడిన ఆ యొక్క ఇంటిలో మరి చూస్తే ఒక లేడీ, ఇద్దరు అక్కా చెల్లెలు జీవిస్తున్నారంట. ఆమె పేరు మరి ఆమె చేసిన విధానాలు వాళ్ళు ఏంటంటే, ఆ యొక్క అక్కా చెల్లెళ్ళు ఆ హోమ్ గారు, కెర్గెన్ హోమ్ అక్క, చిన్నదాని పేరు రాయలేదు ఆ గ్రంథంలో. అక్క ఏం చేసిందంట, మేము దాచిపెట్టామని వారికి అన్నం గిన్నం పెడుతుంటే వచ్చారండి జర్మనీ సిపాయిలు. వీళ్ళిద్దరినీ పట్టుబడ్డారు. అలాగే ఉన్న యూదులందరినీ తీసుకొని ఊచకోస కోసి వీరిద్దరినీ చిత్రహింస చేశారట. ఎటువంటి హింస చేశారంట? భయంకరమైన హింస. అక్క ముందు చెల్లెలను చెరపటం, చెల్లెల ముందు అక్కను చెరపటం బుక్లో రాశారండి. ఇంత భయంకరమైన స్థితిలో ఆ సైనికులు వారితో హేళన చేస్తున్న సమయంలో కొన్ని దినాలకు అక్కకు విడుదల వచ్చింది, చెల్లెలు చచ్చిపోయింది అక్కడే. అక్క ఓ చర్చికి వెళ్తే ఆ చర్చి దగ్గర ఒక సిపాయి, వీళ్ళు చెరిచిన సిపాయి ఒకడు ఉన్నాడంట అక్కడ. ఆమె ప్రార్థన చేసిందంట, తండ్రి ఆ సిపాయిని క్షమించు. యేసుప్రభు ఎలా శిలోమాని మీద క్షమించుమని వారందరి కోసం ప్రార్థన చేశాడో, ఆయన చుట్టూ ఉన్న వారి కోసం, ఆయన వేధించిన వారి కోసం, హింసించిన వారి కోసం, ఆయనను హేళన చేసిన వారి కోసం అక్క కూడా ప్రార్థన చేసిందంట. ఆ సిపాయికి అక్కడే కళ్ళల్లో నీళ్లు కారి నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఆమెను క్షమాపణ అడిగి ఉరేసుకొని చచ్చిపోయాడంటండి. దట్ ఈస్ ది లవ్ ఆఫ్ ది క్రీస్త్, దట్ ఈస్ ది లవ్ ఆఫ్ జీసస్. అతనికి మారు మనసు కలిగింది. అలాగే ఒక మధ్యప్రదేశ్లో ఓ పెద్ద కూనీకోరు ఉండేవాడు, కిల్లింగ్ మ్యాన్. ఆయన పేరు రాజేంద్ర జక్కిల్. పేరు కూడా విన్నాం మనం, మొన్ననే జరిగింది, ఇది మన లైఫ్లోనే జరిగింది. ఆ జక్కిల్ గారు ఏం చేశారు? దినాము ఒకరిని చంపేవాడు. వారి మెదడును, వారి అవయవాలను తీసుకెళ్ళి తనకు కావలసిన వారికి ఇవ్వాలని ప్రయత్నం చేశాడు. అయితే ఆయన ఉరిశిక్ష చేశాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఉరిశిక్ష చేశాడు. ఎవరు క్షమించలే.
ఆయన చనిపోతూ ఓ చీటీ ఆయన దగ్గర పెట్టుకున్నాడంట జేబులో. ఏం రాశాడంట? నేను మరి అగ్నిగంధకాల్లో పడకుండా నా ఆత్మ రక్షింపబడాలంటే నా కోసం శిలువ మీద మరణించిన నా యేసయ్య సాన్నిధ్యంలో నా పాపాలు ఒప్పుకొని నేను మరణంనకు సిద్ధమవుతున్నాను. ఎస్, మనము పాపం అలా వదిలిపెడితే, మా పాపేచ్ఛలో మనం అలాగే ముందుకు సాగుతూ మన జీవితం మరణం అవుతే మనకు రెండో తీర్పు ఉందండి. రెండో మరణం ఉంది. ఆ ధవల సింహాసనంలో ఎవరి పేరైతే జీవగ్రంథంలో ఉండదో వారిని ఎక్కడేస్తారమ్మా? మండుచున్న అగ్నిగంధకాల్లో వేస్తారు. కాబట్టి అప్పుడు ఆ అగ్నిగంధకాల్లో మిట్టాడకుండా కొట్టాడకుండా మనల్ని రక్షించడానికి వచ్చిన యేసు ప్రభు వారి పాద సన్నిధాన ఈరోజు మనము పాపాలు ఒప్పుకుందాం. శిలువ మీద మనం శిలువ సాన్నిధ్యంలో క్షమాపణ అడుక్కుందాం. మనం కూడా జక్కిల్లాగా మారిపోదాం. మన పాపాలు ఒప్పుకొని మనము క్షమింపబడి ఆయన రాజ్యానికి వెళ్ళే భాగ్యం దేవుడు ఇవ్వాలని, పాప క్షమాపణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదండి, మత్తయి సువార్తలో ఒక మాట, చిన్న మాట గుర్తు చేస్తాను మీకు. ఎందుకంటే ఈ మాట పరలోకపు ప్రార్థనలో మనం చేసుకుంటాం. ఏం చేసుకుంటాం? పరలోక ప్రార్థనలో కరెక్ట్గా 20 నిమిషాల్లో అడుగు పెట్టాను నేను. ఇప్పుడే అడుగు పెట్టా, ఒక 2 సెకండ్లు. ఏం ప్రార్థన చేసుకుంటాం? తండ్రి, ఏం చేస్తుంటావు నాయనా? ఒక మాట గుర్తు చేసుకోండి. ఏం ప్రార్థన చేస్తారు పరలోక ప్రార్థనలో? నేను అంటే దాంట్లో ఒక్క మాట ఏమంటారు? నేను మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించున్నట్లు మనల్ని క్షమించాలి. క్షమాగుణం మన దగ్గర ఉండాలి. పరలోక ప్రార్థనలో చదవడం కాదు, ప్రార్థన చేయడం కాదు. థీమ్ రావాలి బయటికి. మన థీమ్ ఒకరిని క్షమించాలి. మత్తయి సువార్త 5:44 అంటారు, నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమంటాడంటే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలండి. దిస్ ఈజ్ ద లైఫ్ మోటో. ఆ శిలోమాని మీద ఆయన హింసించుతున్న వారి కొరకు ప్రార్థించాడు. నేను మనల్ని హింసించున్న వారి కోసం ప్రార్థించాలి. మనం కూడా మనకు అన్నం పెట్టినోనికే అన్నం పెట్టడం కాదు, మన శత్రువుని పిలిచి అన్నం పెట్టాలి. ఆహారం లేని వానికి ఆహారం పెట్టాలి. ఈ శిలువ సాన్నిధ్యంలో ఈరోజు మారు మనసు అనుభవాన్ని పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మీరు అందరూ మరి ఎవరి కోసం ప్రార్థన చేస్తారమ్మా? దేవునికి ఎవరి కోసం ప్రార్థన చేస్తారు? మిమ్మల్ని హింసించు వారి కొరకు, మిమ్మల్ని ద్వేషించు వారి కొరకు, మీతో కొట్లాడు వారి కొరకు, మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి మీరు. నా కుటుంబం కోసం, నా భార్య పిల్లల కోసం కాదు. వారి కోసం ప్రార్థన చేసినప్పుడు మీరు ఏమవుతారంట? దేవుని కుమారులని పిలువబడతారంట. ఆయన రాజ్యంలో చోటు వస్తుంది. దిస్ ఈజ్ ద టిపికల్ క్రాస్లో ఫస్ట్ వర్డ్ యొక్క మీనింగ్. కాబట్టి మనం అందరము మరి దేవుని సాన్నిధ్యంలో ఉండడానికి, మరి క్రాస్లో ఉన్న దేవుని మాటలు మనం వినడానికి, మనం వింటూ రక్షణానందంలో ప్రవేశించడానికి, మరి కూడా మార్మన అనుభవంలో ప్రతి ఒక్కరం ముందుకు సాగడానికి దేవుని